అందులో కూడా సమస్యలు ఉన్నాయి. కొంతమందికి హెల్త్ కార్డ్స్, కొంతమంది లేకపోవడం, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అన్ని యాజమాన్యాల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయుల డిమాండ్లను ఈరోజు యుఎస్పిసి జాక్టో నెత్తికెత్తుకుంటుంది. ఖచ్చితంగా అన్ని యాజమాన్య ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటమే ఏకైక మార్గంగా మేము భావిస్తున్నాం. శక్తి ఉన్నంత వరకు మేము పోరాడుతూ వెనుక తరానికి ఆ నాయకత్వాన్ని అప్పగిస్తూ ఖచ్చితంగా పోరాడతాం. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరూ మండలాల్లో, జిల్లాలో ఈ విషయాలన్నీ చెప్పి మరింత సమీకరణ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం, బాధ్యత మనందరికీ ఉందని ఇక్కడ తెలియజేస్తూ, ఇన్ని నిర్బంధాల మధ్య కూడా మీరందరూ రకరకాలుగా వెహికల్స్ అరేంజ్ చేసుకొని వచ్చి జేసీటీయూ జాక్టో పిలుపును విజయవంతం చేస్తున్న మీ అందరికీ మరొకసారి జేసీటీయూ జాక్టో స్టీరింగ్ క్యాంప్ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, మనదే విజయం, మనదే విజయం. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎంతటి మొండి తొండి ప్రభుత్వాలైనా దిగిరాక తప్పవద్దు, అధైర్యపడవద్దు. పోరాడదాం, పోరాడదాం, పోరాడదాం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ అన్న. ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి, ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యోగుల ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి, పదోన్నతులు వెంటనే, పదోన్నతులు వెంటనే, పదోన్నతులు వెంటనే. ఈ రోజు మనం మహాధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా శిబిరానికి ఇచ్చేసినటువంటి 33 జిల్లాల బాధ్యులందరికీ, వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ, వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళ విద్యారంగం అంతా కూడా తీవ్ర సంక్షోభంలో ఉంది. మరొక వైపు వాళ్ళ వేలాదిగా ఉపాధ్యాయులంతా కూడా తీవ్రమైనటువంటి నైరాశ్యంలో ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. అయితే ఇవాళ ప్రభుత్వం అంటున్నట్టుగానో లేదా సమాజంలో కొంతమంది అభిప్రాయపడుతున్నట్టుగానో ఇది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కేవలం ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలకు ఉద్దేశించబడ్డటువంటి వాళ్ళ స్వార్థానికి సంబంధించినటువంటి పోరాటం కాదు. ఇది మొత్తంగా తెలంగాణ సమాజానికి సంబంధించి 4.5 కోట్ల మంది భవితవ్యానికి సంబంధించి సుమారు ఒక 60 లక్షల మంది విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి సమస్యగా ఇవాళ మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటా ఉన్నామనంటే ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారుగా 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నటువంటి క్రమంలో ఇవాళ వేలాదిగా పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఇవాళ వేలాదిగా ఖాళీలుగా ఉన్నటువంటి పోస్టులు అర్హులైనటువంటి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం అనేటువంటిది చాలా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి